1890 ఆ సంవత్సరంలో ఒరిస్సాలో ఒక ప్రాంతంలో ఒక ఒక చాలా తెగలు ఉన్నాయి. ఆ అరణ్య ప్రాంతంలో ఆ లోపల కంట ఒరిస్సా నుంచి ఇంకా ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరం లోపలికి వెళితే కొన్ని కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలకు ఒక మిషనరీగా ఒక కుటుంబం పరిచర్కి వెళ్ళారండి. పరిచర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందికి ఈయన వారికి అర్థమయ్యేలాగా మొత్తానికి సువార్త చెప్పి ఒక వ్యక్తిని మార్చాడు. ఒక కుటుంబానికి అర్థమయ్యేలాగా సువార్త చెప్పాడు. అతడు కూడా ఈ కోయ ఆ యొక్క జాతుల్లో ఒక జాతి వ్యక్తి. అతను కుటుంబం అంతా భార్య, తను, 2 పిల్లలండి మారారు, ప్రభుని అంగీకరించారు. ఈ మాట ఆ కుల పెద్దకు తెలిసిందంట. తెలియకనే వెంటనే కొంతమంది పెద్దలను తీసుకొని ఆ బాణాలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి, అవన్నీ తీసుకొచ్చి ఒక చిన్న మీటింగ్ పెట్టేశాడు. ఇప్పుడు చూడు, పల్లెటూరులో ఏముంటుంది, ఒక రచ్చబండ పెడతారు చూసారా, అలాగ రచ్చబండ పెట్టి ఈ కుటుంబాన్ని నిలబెట్టాడట. రేయ్, ఏంటి ఈ నమ్మకం, ఈయన మతం ఏంటి, యేసుక్రీస్తు అంటావేంటి నువ్వు, మనకు నచ్చనిది మనం చెయ్యకూడదే. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇదిగో కొండ దేవత ఉంది, నరబలి కొరుకునే కొండ దేవత ఉంది, కొండ దేవుళ్ళు ఉన్నారు, చెట్టు దేవత ఉంది, ఆ దేవత ఈ దేవత ఉంది, మనకి ఇవన్నీ ఏంటి మానేస్తావా మానవా అని అడిగితే ఈయన అన్నాడంట, అయ్యా ఇవి నేను ఆరాధించను అయ్యా, నాకు యేసు ప్రభు కావాలి. ఇదిగో చివరిగా చెప్తున్నాను, ఇదిగో నీ కుటుంబం ఇక్కడే ఉంది, చంపేస్తామన్నాడట. చంపినా ఇష్టమే, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టనండి అని భార్యను 2 పిల్లలను అక్కడే నిలబెట్టి వాళ్ళంత దూరాన్ని నిలబెట్టారు. బిడ్డకి 8 సంవత్సరాలు, ఆడబిడ్డకి 6 సంవత్సరాలు. ఈ వ్యక్తి బాణం గురిపెట్టి చూస్తుంటే, ఇదిగో మారుతావా, యేసు ప్రభుని వదులుతావా, ఈ బాణం వదలమంటావా అని అడుగుతుంటే అంటున్నాడు, అయ్యా వాళ్ళకంటే నా యేసయ్య గొప్పోడండి అని అంటే, ఈ చూస్తున్న వ్యక్తి బాణం విడిచేటప్పటికి నేరుగా తన భార్య గుండెల్లో గుచ్చుకుంది. అక్కడికక్కడ పడిపోయి బిలబిల ఆడిపోతుంది. ఒక 10 నిమిషాలు చచ్చిపోయింది. ఇదిగో ఇప్పుడైనా చెప్తున్నాను, నీ పిల్లలు చూడు ఒకసారి, ఒరే వాళ్ళ ముఖాలు చూడరా, చిన్నపిల్లలరా, అయ్యా వాళ్ళకంటే నా దేవుడు కావాలయ్యా. ఆ మళ్ళా బాణాలు గురిపెట్టాడు. 2 పిల్లలకి 2 బాణాలు వారి గుండెల్లో గుచ్చుకున్నాయి. వాళ్ళు కూడా అక్కడికక్కడి బిలబిలలాడు చచ్చిపోయారండి. ఎప్పుడైతే చచ్చిపోయారో చివరిగా అడుగుతున్నాడు, ఎరా నీకు ఇప్పుడు జ్ఞానం లేదా, నీకు యేసు ప్రభు అంటే కనపడని వాని కొరకు నీ జీవితం కొరకు పంచుకుంటున్నా ఈ భార్య బిడ్డ పోగొట్టుకున్నావు, అసలు జ్ఞానం ఉందా నీకు అని అంటుంటే అతను ఏడుస్తూ మాట్లాడాడండి, అయ్యా నా జీవితంలో వచ్చిన వీళ్ళకంటే నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఉండే ఈ జీవితం పంచుకుని భార్య బిడ్డల ఈ బంధాలు కంటే నాకు జీవితమై ఉన్న దేవుడున్నాడే, ఆయన గొప్పోడండి. నిన్ను చంపేస్తాం, అయ్యా నా కుటుంబమే చంపేస్తే నేను మారలేదు, నన్ను చంపేస్తే నేను మారతానండి, మీ ఇష్టమండి. ఒకడు బాణం పెట్టాడు, అతని గుండెల్లో కూర్చొని చచ్చిపోయాడు. వరుసని 4 శవాలు పడుకోబెట్టారండి. ఇది పిట్ట కథ కాదు, కట్టు కథ కాదు, జరిగిన సంఘటన. 1990 సంవత్సరంలో 4 శవాలు ఇలాగ పండుగ పెడితే ఆ ఊరి గ్రామ ప్రజలందరూ చూస్తున్నారు. అరే ఎన్నడూ లేని ఈ మతం ఏంటి, అసలు ఎవడు తీసుకొచ్చాడు, ఎవడో తీసుకొచ్చాడు రా, ఒక పాస్టర్ తీసుకొచ్చాడు ఈ మతాన్ని. ఈ చంపిన ఈ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, ఆ 4 యొక్క శవాలను చూస్తూ అసలు కనిపించని దేవుడు యేసు ప్రభు అని చెప్పి ఒక నమ్మకానికి వెళ్ళి అసలు వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏంటి, అసలు ఆ యేసు ప్రభు ఎంత గొప్పడు, అసలు కనిపించే బంధము కొరకే జాలి చూపించే రోజు కదా, కనిపించే బిడ్డలు ఆకలికి ఉంటేనే చూడలేని తల్లిదండ్రులం కదా, అసలు కనిపించని దేవుడు కొరకు వీళ్ళు ఎలా ప్రాణాలు పెట్టారని, అసలు ఎవరి కోసం వచ్చారు, వీళ్ళు ఎవరి కోసం మార్చుకున్నారంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటేనంట సంతోషంగా ఉన్నాయంట. అరే ఏంటి, చచ్చిపోయిన వాళ్ళ ముఖాల్లో ఆనందం ఏంటి, ఎవరి కోసం, యేసు ప్రభు. ఇతడు ఆ యేసయ్య కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు గురించి ఒక టెక్స్ట్ బుక్ తెచ్చి ఆ బైబిల్ తెప్పించి చదివి, మనుషుల కొరకి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడా, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా,
ఈ భూమి మీద మేము ఆరాధించిన దేవుళ్ళందరూ మా కొరకు వచ్చి మా నుండి బలి కోరిన వారే తప్ప మా కొరకు బలి అయిపోయిన దేవుడు ఒక్కనే చూస్తున్నానే అని ఆ బైబిల్ పూర్తి చేసే లోపల ఇతడు కళ్ళంటే కన్నీళ్లు కారుస్తూ ఇతను మనసు మార్చుకున్నాడటండి. మార్చుకొని ఆ జాతి అంతటికీ కూడా అతడే ముఖ్యమైన నాయకుడిగా మారిపోయాడంటండి. దేవుని స్తోత్రం చెప్తామండి. ఎందుకు ఈ సాక్ష్యాన్ని చెప్పాను తెలుసా? వాళ్ళ బలం ఏంటి? చచ్చిపోతున్నారుగా, వాళ్ళ బలం ఏంటండి? నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడండి.